చూడండి మా అబ్బాయి ఎన్ని అన్నమున్నాయి చూడండి, మొత్తం అన్నీ అవే అనిపిస్తున్నాయి కదా. అమ్మేటప్పుడు ఇట్లా చెక్ చేస్తారు. ఎట్లా ఇట్లా చెక్ చేస్తారు మా కోసి ఎర్రగా లేవని చెక్ చేసుకొని తీసుకొని పోతారు. పెద్దగా ఎర్రగా అవుతున్నాయి లేవని ఎర్రగా ఉన్నదంటేనే తీసుకొని పోతారు, లేదంటే తీసుకోపోతారు. డైరెక్ట్ డీలర్లు వచ్చి తీసుకొని పోతారు కదా. డీలర్లు వచ్చి తీసుకోపోతారు. మార్కెట్ డీలర్లు వచ్చి చేనులో వచ్చి చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళి కాటా అయినా వేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు. అంటే అన్నీ ఒక దగ్గర కుప్పలు అన్నీ తెంపుకొని ఒక దగ్గర కుప్ప వేసుకొని తీసుకొని పోతారు కదా. ముళ్ళలో వేసి కుప్ప వేసి పేమెంట్ స్పాట్ పేమెంట్ ఉంటుంది. అచ్చా, అంటే వీళ్ళు తెంపుకొని వాళ్ళు తీసుకొని అమ్ముకునే పని లేకుండా డైరెక్ట్ వాళ్ళు వస్తారు అంతేనా? అంటే ₹1 వాళ్ళకి మిగులుతుంది. ₹1 తక్కువ, మనకు ₹1 ఎక్కువ కావాలంటే మనం పోయి అమ్ముకోవాలి. అమ్ముకున్నవి బండి కిరాయి వీరే అన్నీ అడిగి అవుతాయి. మనం పోయి అమ్ముకున్నామంటే ఒకరోజు మాల్ అమ్ముడు పోతుంది, ఒకరోజు అమ్ముడు పోతుంది. అమ్ముడు పోయినా అమ్ముడు పోకపోయినా వాళ్ళు ఇంత మందికి ఇట్లా సప్లై చేస్తారు కదా అమ్మేటోళ్ళకు, వాళ్ళకు కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఎట్లయినా మాల్ పోతుంది. పోయినాం అనుకో మన దగ్గర మాల్ ఎవరు తీసుకోరు. అందుకని ఈయన ₹1 తక్కువ అవుతామనే కానీ ఈయన ఇచ్చాను. కానీ ఆటో తీసుకొని వచ్చినాం మన, ఆటో అండ్ బైక్ రెండు. శివన్ మామ ఎంజాయ్. ఓకే, అనిపించలేవురా ఈ ఉంది కనిపిస్తలేవు ఎండకి. పని తిప్పవే ఎక్సలేటరు. అంటే మీరు పొద్దున ఏడికి రావాలి ఎప్పుడు పొద్దున ఏమో మా సుకుమార్ గారికి తెలుసు. ఘాట్ వస్తుంది, అవన్నీ ఘాట్ ఇచ్చారు. పోనీగా తర్వాత ఆడి సంపాదిస్తాడు వాళ్ళ కిరాయిలు. ఫోన్ బ్యాట్ తిప్పు ఫస్ట్ కానీ పైకి ఫస్ట్ పైకి పోనీ ఇప్పుడు తిప్పు అన్నీ కడ తిప్పు. నువ్వు అట్లా చక్క పెడితే పోతుందిరా ముంగల్కి అది. మనం ఇప్పుడు ఇక్కడ కొన్ని తెంపుకున్నాం పొలంలో. ఇక్కడ ఏమంటారు మంచిగా ఉన్నాయి కానీ కొంచెం స్వీట్లు ఉన్నాయి, కానీ 50% స్వీట్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పొలంకి పోయి అక్కడ ఇంకొకటి తెంపుకుందాం. చూసారు కదా ఇది మొత్తం కట్ చేసారు. దీన్ని పొలం చూపిద్దామంటే ముందు పోయి వేరే పొలం చూపిస్తాం, వేరే దాంట్లో కనిపిస్తాయి. చెరుకు తోట ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. చెరుకు తోట ఇది. ఇదిగోండి స్టార్టింగ్లో చెట్లు ఇట్లుంటాయి, మెల్లమెల్లగా పెద్దగా అవుతాయి చెట్లు. చెట్లు పెద్దగా అయ్యి కాయలు కానీ కింద అవుతాయి. 2 రోజులకు ఒకసారి మందు కొట్టాలి. మళ్ళీ 2 రోజులు ఒకసారి మందు కొడతారా? ఇట్లుంటుంది మొత్తం. 30 రోజులు దానికి మొత్తం ఆకు ఇట్లా ఉంటుంది. ఆకు అనిపిస్తుంది, ఆకు ఇలా ఉంటుంది. కాయలు అయినప్పుడు మొత్తం కిందనే భూమి పైననే కాయలు అవి చిన్నగా అవి పెద్దగా మొత్తం కిందనే అవుతాయి. ఇట్లా ఉంటాయి స్టార్టింగ్లో పంట పొలం మొత్తం. మనం ఇందాక పోయింది మొత్తం కటింగ్ అయిపోయింది. ఇది ఫ్రెష్, ఇంకా దీనికి కాయలు కూడా కాలేవు. అయితే ఇంకా మెల్లగా పూత వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది పూత, లోపల కనిపిస్తుంది లేదా అని. ఇది మొత్తం అదే, మొత్తం పొలం అది, మొత్తం వాటర్ మెలనే ఇలా ఉంటుంది. దీనికి చిన్న చిన్న కాయలు అయినాయి. ఇక్కడ చిన్న కాయలు అయినాయి. మా వీడియో తీసుకున్న మనం పంపిద్దాం. సరే కదా మనం ఇందాక చూసింది స్టార్టింగ్ స్టేజ్. ఇదో 40 days అంట. ఇలా చిన్న ఇక్కడ ఇగో అనిపిస్తుందా, ఇలా అవుతాయి. మొత్తం భూమి పైననే మొత్తం ఇటు నుంచి ఇట్లా మొత్తం ఇట్లా కవర్ వేసి విత్తనాలు వేసినప్పుడు మొత్తం ఇట్లా సీరియల్ పెడతారు. ఈడి కలర్కి మొత్తం క్యూ వచ్చేటట్టు మొత్తం క్యూ కనిపిస్తుంది కదా, ఇట్లా అవుతుంది. మనం ఇందాక చూసిన వీడియోలో స్టార్టింగ్ స్టేజ్ అది. ఇదేమో కాయలు అవుతున్నాయి ఇప్పుడు ఎంత 40 days, అది 1 month అయినా కూడా ఇది 50 days అట్లా ఉంటుండొచ్చు. ఇక్కడ మొత్తం కాయలు కనిపిస్తున్నాయా, మొత్తం చిన్నగా ఇట్లా అవుతాయి. ఇంకా 10-15 days కటింగ్ వచ్చేసాయి అంతే. 10-15 రోజులు వచ్చేసా ఇట్లా మొత్తం అంతా వాటర్ మెల్ల ఇట్లా వచ్చేసి మొత్తం చూసారుగా మొత్తం భూమి పైననే. మనకి ఇది భూమి పైన ఉంటుంది కాబట్టి మనం కొనేటప్పుడు ఇట్లా మొత్తం వైట్ ఉంటుంది భూమి పైన. అట్లా అన్నీ వాటర్ మిల్లెట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ మిల్లెన్ అన్నీ వాటర్ మిల్లనే అంతా.
అక్కడక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇది చిన్నగా ఉంది చూడండి. ఇక ఎప్పుడు సమృద్ధి ఏమన్నా ఎప్పుడు ఇట్లా సైలెంట్గా ఉంటున్నావు? నీకే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది ఇలా. ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తా. చెయ్యి. అంటే ఇది మనకు ఒక 10 days మొలకిస్తారు. 10 days మొలకిస్తే ఇట్రా 10 days మొలకేసి 10 days మొలకిస్తారు. 10 days మొలకని మనం అంటే నర్సరీలో ఆల్రెడీ మనం చెప్పేసేయాలి విత్తనాలు అనేది. చెప్తే వాళ్ళు నర్సరీలో మనకు ఆర్డర్ ఇస్తే మనకు 10 days తర్వాత ఇస్తారు. 10 days తర్వాత తెచ్చినాక 30 days దాకా మనం ఒక చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇదేంది, దీని ప్రాసెస్ ఏముంటుంది? వాటర్ మిలన్ చెట్టు అంటే మనం నర్సరీలు అనేవి ఉంటాయి. వాటికి మనం 10 days ముందే వాళ్ళకి చెప్తే ఇత్తనాలు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే నర్సరీలో వండించి మనకు ఒక 10 days తర్వాత మనకు ఇత్తనాలు తెచ్చి డైరెక్ట్ ఇక్కడ పెడితే రావు అవి వాటర్ మిలన్ వస్తాయి. కానీ మనం అంత రిస్క్ తీసుకున్నాం అనుకో, ఒక మొలక వండుతుంది, ఒక మొలక రాదు. వాళ్ళ దగ్గర అయితే మందు కొట్టించి మంచిగా ఎరువేసి మంచిగా మనకు 10 days తర్వాత ఇస్తారు కాబట్టి డైరెక్ట్ తీసుకొచ్చి పెడతాం. మనకు మంచిగా పంట అనేది మొలక వచ్చినప్పుడు తెచ్చి వాళ్ళు ఇచ్చేస్తాం. మనకు మంచిగా వస్తుంది. అదే ఇత్తనాలు పెట్టినాం అనుకో, ఒక మొలక మొలుస్తుంది, ఒక మొలక మొలవది. అట్లా అని చెప్పేసి లాస్ పోతాం అని చెప్పేసి వాళ్ళకే ఇస్తారు. వాళ్ళకి ఇస్తే వాళ్ళకు 1 రూపీ ఇట్లా అమౌంట్ ఇస్తారు పండించినందుకు. ఇత్తనాలు కొనుక్కొని ఇచ్చేసేయాలి. ఇచ్చేసి మనం ఒక 10 days తర్వాత తెస్తే 30 days దాకా చిన్నపిల్లలాగా చూసుకున్నాం అనుకో. అప్పుడు ఇట్లా 30-40 days తర్వాత ఇప్పుడు ఇదైతే 40 days ఉంది, ఇంకో 15 days లో కటింగ్ వస్తుంది. అంటే మొత్తం 2 months లో రెడీ అయిపోతుంది. 2 months లో రెడీ అయిపోతుంది. 2 months తర్వాత మనం కటింగ్ చేసుకునేదానికి ఒక 15 days ఇట్లా అయిపోతుంది. రెండు కటింగ్లు వస్తుంది. ఇది మొత్తం 2 కటింగ్లు వస్తే ఒకసారి పెద్ద పెద్ద కాయలు ఒకసారి కట్ చేస్తారు, చిన్న చిన్న అన్ని ఒకసారి కట్ చేస్తారు. అంటే సైజుని బట్టి కట్ చేసుకుంటూ పోతారు. 2 months లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది చైన్ మొత్తం. మనం ఇంతకుముందు వెళ్ళామా ఆ చైన్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా కొంచెం ఉన్నది, ఆ కొంచెం కట్ చేసుకుంటారు, లేదంటే లేదు. అదే డీలర్స్ వస్తేనే కట్ చేస్తారు, డీలర్స్ రాకుంటే కట్ చేయరు. ఇక వీళ్ళు తీసుకొని అమ్ముకోవడం ఉండదు అట్లా. అంటే తీసుకుపోతారు కానీ అక్కడ మళ్ళీ తీసుకోకపోయినా అనుకో కిరాయిలు వేస్ట్, తెంపిన కూలు వేస్ట్. వాళ్ళే వచ్చి తెంపుకుంటే మనకేం రిస్క్ ఉండదు. కొన్ని ఒక రూపాయి తక్కువ వస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఆడ వేస్టేజ్ ఉన్నాయి అవన్నీ తీసుకొని 10 రూపాయలు ఒకటి 20 రూపాయలు ఒకటి అట్లా తీసుకొని అమ్ముకుంటే మార్కెట్ అట్లా వర్కౌట్ ఉంటుంది. అట్లా మనకు మార్కెట్ వాళ్ళు అట్లా ఒప్పుకోరు కదా, అక్కడ అమ్మేటోళ్ళు ఉంటారు. అంటే రోడ్ల మీద కూడా పెట్టుకొని ఉంటారు ట్రాలీ ఆటోలు. అట్లా వాళ్ళు ఇట్లానే వచ్చి తీసుకొని చైన్ దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళి అమ్ముకుంటారు వాళ్ళు. అదే రోడ్ల మీద 10 రూపాయలకి 20 రూపాయలు ఇట్లా. ఇప్పుడు లాస్ట్ కటింగ్ ఉందా, లాస్ట్ కటింగ్ అన్ని తీసుకొని వచ్చి తక్కువ తీసుకుపోయి అక్కడ ఎక్కువ అమ్ముకుంటారు. 10 రూపాయల కిలో 20 రూపాయల కిలో అమ్ముతారు. మన దగ్గర 2 రూపాయలు 3 రూపాయల కిలో మన దగ్గర తీసుకుంటారు. అదే ట్రాన్స్పోర్ట్ అన్ని వాళ్ళ ప్రాఫిట్ అన్ని తీసుకొని అట్లా అమ్ముకుంటారు అంతే. అది 45 to 50 days ఉంటాయి. అది ఇప్పుడు చెట్లు ఈ 40 days దాకా ఉంటాయి. ఇంకో 15 days 20 days లా కటింగ్ వచ్చేస్తాయి. కటింగ్ వచ్చేసి ప్రాసెస్ మొత్తం ఇది కంప్లీట్ అయ్యేసరికి ఒక 3 months అయిపోతుంది అంతే. తర్వాత ఈ పేపర్ ఉందా, ఈ పేపర్ అనేది మనకు మళ్ళీ నెక్స్ట్ పంటకు కూడా పనికిస్తుంది. అట్లనే వస్తుంది. అంటే ఈ హోల్స్ మధ్యలో మళ్ళీ చెట్లు పెట్టేసి ఇది గడ్డి అనేది, ఈ గడ్డి అనేది పంటను ఖరాబ్ చేయరాదు అని చెప్పేసి ఆ పేపర్ ఇక్కడ కనిపిస్తుంది ఒకటి కవర్. అదే కవర్. ఈ గడ్డి అనేది పంటకు పురుగు అది ఇది కాకుండా అట్లా ముందుగానే వేసేస్తారు అనుకో. మనకు వాటర్ అనేది కూడా దానికి ఎంత కావాలో అంత ఈ పేపర్ ద్వారా మనకి ఎంత కావాలో లిమిట్ అంత. మళ్ళీ ఇప్పుడు పేపర్ వేయకుండా ఉంటే ఎండ ఎక్కువ తగిలిపోయి నీళ్ళు ఎక్కువ కావాలి. ఇప్పుడు ఎండ తగలకుండా ఉన్నామంటే నీళ్ళు కూడా సేవ్ అయిపోతుంది పేపర్ వేస్తే. అందుకనే పేపర్ వేస్తారు. దీనికి వాటర్ సేవ్ అయితే ఇంకోటి మన గడ్డి పెరగకుండా అదొక ప్రాఫిట్ ఉంటుంది. ప్రాఫిట్ కవర్ చేసినాను. మళ్ళీ నెక్స్ట్ పంటకు కూడా మనం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకుంటాం. ఎందుకంటే మంచిగా ఉంటే పెట్టుకుంటాం. మనం తీసేటప్పుడు కొంచెం మొలకలు అనేవి ఇవి అయిపోయినాక మొలకలు అనేవి కొంచెం మంచిగా తీసుకున్నాం అనుకో నెక్స్ట్ పంటకు కూడా పనికిస్తుంది. ఇక కొందరు ఏం చేస్తారంటే దున్నేసి మళ్ళీ తీసేసి మొత్తం అంట పెట్టేసి మళ్ళీ కొత్తగా చేసుకుంటారు. కొందరు డబ్బులు ఉన్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు ఏంటంటే దాంట్లోనే నెక్స్ట్ పంటకు కూడా తీసుకుంటారు. ఓకే చలో మనం ఇప్పుడు ఇంకో నెక్స్ట్ చెప్పాం కదా, ఆ చేనుకి వెళ్ళి కాయలు పెద్దగా ఉన్నాయంట చూసి ఒకసారి అక్కడ కూడా అప్డేట్ ఇస్తాను మీకు.